Hello guys, welcome back to my YouTube channel. సో గాయ్స్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్గా ఈ పొజిషన్ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఈ కంపెనీలో స్టార్ట్ అయింది. అండ్ డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ తెలుగులో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, శాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ గురించి క్లియర్గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోను లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే, షేర్ చాట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్గా రిమోట్ ప్రొఫైల్లో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ట్రస్ట్ అండ్ సేఫ్టీ తెలుగు ఆర్ హిందీ ఇంటర్న్ పొజిషన్కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్గా రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఫ్రెండ్స్, ఇదొక్కటి గమనించండి. ఈ డీటెయిల్స్ డైరెక్ట్ ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచి చెప్తున్నాను. సో అప్లికేషన్ యొక్క ఫ్లో బేస్ చేసుకొని లేదా ఈ పొజిషన్స్ ఫిల్ అయినా ఈ కంపెనీ ఈ పేజ్ యొక్క డీటెయిల్స్ను రిమూవ్ చేస్తుంది. సో అప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఎక్స్పైర్ అవుతుందండి. ఇదొక్కటి గమనించండి. సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా విని మాక్సిమం వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళకు కూడా వెంటనే షేర్ చేసుకోండి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ పొజిషన్ ఇంటర్న్షిప్ కేటగిరీకి సంబంధించింది. అండ్ ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ 3 months వరకు ఉంటుందండి. వన్స్ ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ ఇంటర్న్ ఫుల్ టైం జాబ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగళూరు అండి. బట్ రిమోట్లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, రిమోట్ అని క్లియర్గా ఉందండి. సో మనం కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ 2 కేటగిరీస్ వారు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో తెలుగులో మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. హిందీ లాంగ్వేజ్ పై నాలెడ్జ్ లేకుండా ట్రై చేయండి. మాక్సిమం తెలుగు లాంగ్వేజ్లో స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇమీడియట్లీ జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీం యొక్క ఆల్ ఆపరేషనల్ ప్రాసెస్లకు సంబంధించి సపోర్ట్ను అందించాల్సి ఉంటుందండి. సో కస్టమర్స్ యొక్క క్వైరీస్ను హ్యాండిల్ చేయడము, కస్టమర్స్ యొక్క ఇష్యూస్కి సంబంధించి వయా ఫోన్, ఈమెయిల్, చాట్ అండ్ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా సపోర్ట్ను అందించడము, కస్టమర్స్ యొక్క అకౌంట్స్ను వెరిఫై చేయడము, డాక్యుమెంటేషన్, మెయింటైనింగ్ కస్టమర్స్ ఇంటరాక్షన్ రికార్డ్స్, ఇలా ఈ పొజిషన్కి సంబంధించి కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. సో మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తెలుగు ఆర్ హిందీ ఈ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఈ 2 లాంగ్వేజెస్ పై నాలెడ్జ్ ఉంటే కనుక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో అలాగే ప్రీవియస్లీ కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ మెసేజెస్ హ్యాండ్లింగ్, ఫోన్లో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, వీటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. గూగుల్ షీట్స్ అండ్ ఎక్సెల్ పై కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. డిగ్రీలో ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ కంపెనీ నుంచి స్టైపెండ్ కూడా ఉంటుంది. సో స్టార్టింగ్ 15,000 నుంచి 25,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫుల్ టైమ్గా కన్వర్ట్ అయిన వాళ్ళకి 3.2 LPA నుంచి 4.8 LPA వరకు ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా ఈ పొజిషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది.
సో చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్, జిప్ కోడ్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకొని ఇక్కడ మీ యొక్క అడ్రెస్‌ను మెన్షన్ చేసుకోండి. సో ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే టోటల్ ఎక్స్‌పీరియన్స్, రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అలాగే నోటీస్ పీరియడ్ ఆప్షన్స్‌లో 0ని టైప్ చేసి కంపెనీ నేమ్ ఆప్షన్‌లో ఎన్ఏని టైప్ చేసి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని స్క్రీనింగ్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించి మీ యొక్క ప్రొఫిషియన్సీ లెవెల్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఆప్షన్స్ యొక్క ప్రతి చెక్ బాక్స్‌లో టిక్ చేసుకోండి. సో ఎన్ఏ ఆప్షన్ మాత్రం స్కిప్ చేసుకోవాలి. అండ్ అలాగే హిందీ లాంగ్వేజ్ పై కూడా మీ ప్రొఫిషియన్సీ లెవెల్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ హిందీ లాంగ్వేజ్ పై నాలెడ్జ్ లేని వాళ్ళు ఇక్కడ ఎన్ఏ ఆప్షన్ దగ్గర టిక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మాక్సిమం 5 ఆప్షన్స్‌ని టిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్‌లో ఈ ఇంటర్న్‌షిప్ ఫుల్ టైమ్ వర్క్ మోడ్‌లో ఉంటుంది. అండ్ అలాగే ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 3 మంత్స్ వరకు ఉంటుంది. అంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఓకే అయితే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ కరెంట్ స్టేటస్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎంప్లాయర్ అయితే ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ పొజిషన్ రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం అయితే వర్క్ ఉంటుంది. సో ఇది మీకు ఓకే అయితే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఆప్షన్‌లో మీ యొక్క కవర్ లెటర్‌ని పేస్ట్ చేసుకోండి. సో ఉంటే పేస్ట్ చేసుకోండి. లేకుంటే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని ఇక్కడ టిక్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.